చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కాలు పెట్టడు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంతలా ఆరాధించినా, ఎంత ప్రయత్నించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు. శిశువు తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోకి వస్తున్నప్పుడు చేతివేళ్లు గట్టిగా బిగించి ఈ లోకానికి వస్తాడు. మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చేతులు తెరిచి వెళ్ళిపోతాడు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. చక్కటి సంబంధానికి కావలసిన 4 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదవులు, నిజమైన ప్రేమ, మంచి మాటలు. భర్త మదిలో స్థానము లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరముతో సమానంగా బ్రతుకుతుంది. అంటే వెంటిలేటర్ పెట్టిన ఊపిరాడే శవంలా. జీవితంలో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం మొదలవుతుంది. మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి, లేదా మనం చేసేది నలుగురు రాసుకునేంతగా గొప్పగా ఉండాలి. అంటే కష్టపడాలి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణమాత్రమే చాలు. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి చెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల పద్ధతి. డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు. డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనకాల ఉన్న ఆస్తిని, డబ్బును నమ్ముతుంది. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒకటే. మాటి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు మోసపోయానా నాకు అవమానం లేదు. ఎందుకంటే వారిని నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. సృష్టిలో అమ్మే గొప్పది. ఆకాశాన్ని అడిగితే చెప్పింది. అమ్మ ప్రేమ తనకంటే విశాలమని సాగరాన్ని అడిగితే చెప్పింది. అమ్మ మనసు తనకంటే లోతుగా ఉంటుందని కొండ తేనెను అడిగితే చెప్పింది. అమ్మ మమత తనకంటే తీయనిదని సరాగాల కోయిలను అడిగితే చెప్పింది. అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని కొవ్వొత్తిని అడిగితే చెప్పింది. అమ్మ త్యాగం తనకంటే 1,000,000 రెట్లు ఎక్కువ అని నేల తల్లిని అడిగితే చెప్పింది. అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మ అని. మన అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు ఎన్నటికీ మారవు. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. కారణం వాడికి నటించడం రాదు కాబట్టి. ఒకరిని కించపరిచి, అవమానపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మన హృదయం మీద చెప్పేది నమ్మాలి, ఇతరులు చెప్పేది కాదు. మనం చేసేది ప్రధానంగా మనం వెతుకుతున్న దానిపై ఆధారపడి ఉంటుంది. గెలుపు కన్నా ఓటమి నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. అది మనకు మరింత దృఢంగా చేస్తుంది.